ప్రభు కార్యం చేయడానికి సిద్ధపడి వాడిని నా యొద్దకు తీసుకొని రండి అన్నప్పుడు అప్పుడు పిలుస్తున్నారు ఓయి నిన్ను ప్రభు రమ్మంటున్నాడు. మరి ఇందాకేం చేశారా? ఇందాకేం వెనక్కి లాగారు. వాడు రాజీ పడితే, పిలవటం ఆపితే, పోరాటం ఆపితే, నేను చెప్పనా, నోరు ముయ్యి అన్నోళ్ళ మాట విని వాడు నిజంగా నోరు మూస్తే ఇక ఎప్పటికీ వాడికి వయసు ఉండేది కాదు, కళ్ళు ఉండేవి కాదు. ఆ ముష్టి చిప్ప, ఆ గుడ్డివాని చేతి కర్ర వానికి ఫిక్స్. వాని జీవితం ఇక అంధకారమే. అందుకే ఎదిరించిన వారికి బెదరక నోరు ముయ్యి అన్న వాళ్ళ నోళ్ళు మూతబడేటట్టు వాళ్ళ అరుపులకు మించిన కేకలు వేసి ప్రభువుని నిలబెట్టుకున్నాడు. ఆపుతాడు. అప్పటిదాకా గద్దించిన వాళ్ళే అప్పుడు మళ్ళీ సహకారుల పిక్చర్ ఇస్తున్నారు. సహకారుల పిక్చర్. అప్పటిదాకా అడ్డు తగిలిన వాళ్ళే ఇప్పుడు హెల్పర్స్గా మారారు. నీ కేకలు అక్కడ దాకా వినపడది అనుకోలా, మొత్తానికి బలి ఆపేవే, గొప్పడివే, నువ్వు గెట్టోడివే, పద పద ప్రభు రమ్మన్నాడు పద. ప్రభు ఆగి, అయ్యా నేను నీకేం చేయగోరుచున్నావు అన్నాడు. ప్రభా, ఒక గుడ్డివాని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలీదా? నేను చూపు పొందగోరుచున్నాను. ఈ అంధకారంతో నిండిన జీవితం నాకొద్దు. నాకు వెలుగు కావాలి. నా నేత్రాలు వెలిగించబడాలి. నేను అన్ని తేటగా చూడగలగాలి. నా నేత్రాలను ముట్టు. నా ఈ బలహీనతను తొలగించు. నీవు కోరినట్టే నీ కలుగునుగాక అన్నాడు. నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అన్నాడు. అంతే. అన్ని నాళ్ళ అంధత్వానికి ముగింపు ఆశ్చర్యకరుని వెలుగు. 2 కళ్ళు చుట్ట మొదలుపెట్టినాయి. దృష్టి వచ్చేసింది.